వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. వ్యూహం వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ తోటి అరౌండ్ 4.5 అవర్ రన్ టైమ్ తోటి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది ఈ వెబ్ సిరీస్. సిరీస్ చూసి నాకేమనిపించిందంటే పర్లేదు, కొంచెం సబ్ ప్లాట్స్, కొంచెం డల్ నరేషన్ అయినా సరే బానే అనిపిస్తది సిరీస్ అయితే. బేసిక్ స్టోరీ లైన్ ఏందంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ పెయిన్స్ తోటి హాస్పిటల్ ఎళ్తుంటది. అక్కడ ఒక యాక్సిడెంట్. తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏమో కేస్ పెడతాడు. దాంతో స్టార్ట్ అవుతుంది సిరీస్ అయితే మాత్రం. తర్వాత ఏంటి అనేదే స్టోరీ. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్‌లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుంటే కొంచెం చూసి సబ్స్క్రైబ్, లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ గానీ, బ్యాడ్ లాంగ్వేజ్ గానీ ఏం లేదు. సిరీస్ గురించి మాట్లాడుకుంటే ప్లస్ పాయింట్స్ అయితే ఫస్ట్ 2 ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి నాకైతే మాత్రం. చాలా బాగా నచ్చాయి అయితే. ఎండింగ్ గానీ, ఆ స్టార్టింగ్ గానీ కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. అయినా పర్లేదు బాగా అనిపిస్తాయి ఫస్ట్ 2 ఎపిసోడ్స్. మళ్ళీ లాస్ట్‌లో అన్ని ప్లాట్స్‌ని ఒకే దాంట్లో కనెక్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. మళ్ళీ క్లైమాక్స్ కూడా బాగా అనిపించింది. మళ్ళీ అన్నిటిని కనిపే విధానం గానీ, ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలా ఉంటదని. కానీ బానే ఎండ్ చేశారు. మైనస్ పాయింట్. సిరీస్ అయితే మాత్రం చాలా ఎంగేజింగ్‌గా స్టార్ట్ అవుద్ది. ఫస్టు 2 ఎపిసోడ్‌లు అయితే ఆ స్క్రీన్ ప్లే వాటితోటి కొంచెం అక్కడక్కడ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తది స్క్రీన్ ప్లే. కానీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే బానే ఉన్నా సరే, థర్డు అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 ఎపిసోడ్స్ దాకా కొంచెం మరీ డల్‌గా ఉంటది. డల్ నరేషన్ తోటి కొంచెం బోరింగ్ కొడతది మనకైతే చాలా వరకు. మళ్ళీ సిరీస్‌లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. దానివల్ల కొంచెం అన్నెసెసరీ సీన్స్ ఎక్కువయ్యి, డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం సిరీస్‌లో. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గానీ, అంత సీట్ ఎట్టిన కూర్చోబెట్టే అంత ఏం లేవు సిరీస్‌లో. 4 ½ అవర్స్ అయితే మాత్రం దాంట్లో ఒక 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఎంగేజింగ్ అయితాం మనం ఖచ్చితంగా. ఆ 4 ½ అవర్స్ మొత్తం సిరీస్‌లో. మరీ లాగ్ చేశారు సిరీస్‌నైతే మాత్రం. తీసుకున్న లైన్ గాని, పాయింట్ గాని సాలిడ్‌గా బానే అనిపించింది. కానీ అంత ఎంగేజింగ్‌గా తీసుకెళ్ళలేదనిపించింది నాకైతే ఫీలింగ్ కలిగింది సిరీస్‌నైతే. పర్ఫార్మెన్స్ గురించి మనకి మన పోలీస్ క్యారెక్టర్ చేసిన సుశాంత్ రెడ్డి గారైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పాలి. తన బాడీ లాంగ్వేజ్ గాని, ఆ డైలాగ్ డెలివరీ గాని చాలా బాగా నచ్చింది. మళ్ళీ కృష్ణ చైతన్య గారు తన క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది నాకైతే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. మిగతా కొన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. పేరుని చెప్పలేను గానీ దే పెర్ఫార్మ్ వెల్ అని చెప్పాలి. బీజీఎం అయితే పర్లేదు అక్కడక్కడైతే మాత్రం. మళ్ళీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఓకే. అంతే. ఓవరాల్‌గా సీరీ గురించి ఒక ముక్క చెప్పాలంటే మాత్రం మంచి పాయింట్స్ అయినా సరే, కొంచెం డల్ నరేషన్ తోటి, స్వల్ప ప్లాట్స్ వల్ల కొంచెం ఓపికతో చూస్తే మాత్రం పర్లేదు బానే అనిపిస్తది. ఒకసారి చూడొచ్చు. ఈ సీరీస్‌కి నేనిచ్చే రేటింగ్ 2.75/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థాంక్ యూ అండ్ జై హింద్.